హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ సిమిలర్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం, ఓకేనా? బట్ ఫ్యూ క్వశ్చన్స్. సో ఈ సెషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మనం రేషియో అండ్ ప్రపోర్షన్ సాల్వ్ చేద్దాం. చూడండి, సో 3x minus 2y ratio 2x plus 3y is equals to 5 ratio 6. Okay, so 3 root x plus 3 root y by 3 root x minus 3 root y. So find the value. So ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో 3x minus 2y by 2x plus 3y is equals to 5 by 6. అవునా? సో క్రాస్ మల్టిప్లై చేయండి. 18x minus 12y is equals to 10x plus 15y. Okay, 8x అంటే 8x is equals to 27y. So x by y వాల్యూ ఎంత? 27 by 8. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి x y వాల్యూ ఎలా వచ్చింది? 27, 8 వచ్చింది. 27 by 8. సో ఇక్కడ నేను ఏంటంటే 3 root x, ఓకేనా, క్యూబింగ్ ఆన్ క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. అవునా? అప్పుడు ఎలా వస్తుంది చూడండి నాకు ఇక్కడ. సో 3 root x డివైడెడ్ బై 3 root y అంటే 27. 3 క్యూబ్ ఎంత? 27. 2 క్యూబ్ ఎంత? 8. అవునా? సో 3 root 3 చేస్తే నాకు ఇక్కడ ఇంత వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ లో మనకి ఎలా ఇచ్చారు? 3 root x. అవునా? సో 3 root x అంటే వాల్యూ ఎంత ఇక్కడ? 3. 3 ప్లస్ 3 మైనస్ 2 అంటే 5 by 1. ఆన్సర్ ఎంత? 5. ఇట్స్ క్లియర్, అర్థమైంది కదా? సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 4 root 3. ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్స్ టు 16. దెన్ ఫైండ్ a రేషియో b రేషియో c. ఓకే, సో క్వశ్చన్ చూడగానే మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. ఏం ఫార్ములా? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. అవునా? సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే, సో నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 4 root 3 ఇచ్చారు. అంటే 4 స్క్వేర్ ఎంత? 16. 16 ఇంటూ 3 48. ఓకే, సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ వాల్యూ ఎంత? 16 అంటే 16 2s ఎంత? 32. అవునా ఫ్రెండ్స్? సో ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 48 లో 32 పోతే ఎంత? సో 16. అవునా? సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ ఎంత? చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ab bc ca. ఓకేనా? సో ఈ రెండింటిని కంపేర్ చేయండి. అంటే a స్క్వేర్ రేషియో ab అంటే a క్యాన్సిల్ అవుతే ఎంత వస్తుంది మనకి? a రేషియో b వస్తుంది. అంటే నెక్స్ట్ b రేషియో c రేషియో a. అవునా? ఎస్ అను అంటే ఇప్పుడు మనకి a రేషియో b రేషియో c ఏమవుతుంది? 1 రేషియో 1 రేషియో 1. సో ఎంత వస్తుంది మనకి వాల్యూ? 1 రేషియో 1 రేషియో 1. ఇట్స్ క్లియర్. ప్లస్ y క్యూబ్ రేషియో x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 5 రేషియో 1. x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ రేషియో x మైనస్ y ఈక్వల్స్ టు 7 రేషియో 1. ఫైండ్ x రేషియో y. ఓకేనా? సో ఇక్కడ మనకి x క్యూబ్ చూడండి, x క్యూబ్ మైనస్ y క్యూబ్ బై x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. ఓకే, సో y క్యూబ్ మైనస్ x క్యూబ్ ఫార్ములా ఏంటి? సో x మైనస్ y ఇంటూ x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్. ఓకేనా? x మైనస్ y. సో డినామినేటర్ సో సేమ్ x ప్లస్ y స్క్వేర్. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? x మైనస్ y. అవునా? సో x మైనస్ y ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? 5 రేషియో 1. 5 by 1. 5 ఇజ్ ఈక్వల్స్ టు 5 by 1 అంటే ఎంత? 5. సో x మైనస్ y వాల్యూ ఎంత? 5. ఓకే, ఇట్స్ క్లియర్. సో ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ ఏమి ఇచ్చారు? x స్క్వేర్ y స్క్వేర్ బై x మైనస్ y. సో a స్క్వేర్ ప్లస్ మైనస్ b స్క్వేర్ అంటే a మైనస్ b a ప్లస్ b.
అంతేనా ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి వాల్యూ 7. అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత 7. అవునా ఎస్ అవును. సో వాళ్ళు ఏమడిగారు మనల్ని ఎక్స్ వై రేషియో ఎంత. ఇక్కడ చూడండి మనకి ఎక్స్ మైనస్ వై 5, ఎక్స్ ప్లస్ వై ఎంత 7. అవునా. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 12. ఇంకొకటి ఎంత వస్తుంది మైనస్ చేస్తే 2. అవునా ఎస్ అవును. సో 12 2 అంటే చూడండి సో 12 రేషియో 2 అంటే ఎంత వస్తుంది మనకి 6:1. సో ఎక్స్ వై వాల్యూ ఎంత 6 1. ఓకేనా ఇట్స్ ఏంటి లేకపోతే చూడండి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ చేయండి వై వై క్యాన్సిల్ చేయండి 2x ఎంత మనకి ఇక్కడ 2x 12. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 6. ఎక్స్ వాల్యూ 6 వచ్చిందా ఎస్ ఆర్లో. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ -2y -2. సో -2 క్యాన్సిల్ చేస్తే y వాల్యూ ఏమొస్తుంది 1. ఇట్స్ క్లియర్. సో అలాగని చేయొచ్చు లేకపోతే ఇక్కడ చూడండి మనకి 7 + 1 యాడ్ చేసి మైనస్ చేసి రెండింటిని రేషియో తీసుకుంటే వచ్చేస్తుంది ఆన్సర్. ఇట్స్ క్లియర్. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. సో a³ - b³ ఫార్ములా యూజ్ చేసాం అండ్ a² - b² ఫార్ములా యూజ్ చేసి మనం x అండ్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇట్స్ క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి a + b రేషియో b + c రేషియో c + a is equals to 8 7 16 13. ఓకే a b c 56 then find the a minus b రేషియో c. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 times a 2 times b 2 times c ఉంది. అవునా ఎస్ అను మనకి 2 times c ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 into a + b + c అని రాసుకోవచ్చా ఎస్ అను. ఇక్కడ చూడండి ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి 7 + 13 20 28. ఓకే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ a + b + c వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 14. అవునా కానీ క్వశ్చన్ లో మనకి ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ 56 వచ్చింది. అవునా ఎంత మల్టిప్లై చేస్తే మనకి 56 వస్తుంది 14 4 56. అవునా ఎస్ అను అంటే 8 4 సో నాకు ఎంత వచ్చింది 14 4 56. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 రేషియో 7 రేషియో 13. సో 4 4 4 మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 32 రేషియో 28 రేషియో 50. ఎస్ అను అవునా ఇట్స్ క్లియర్. అర్థమైందా. సో ఇక్కడ చూడండి మనల్ని ఏమడుగుతున్నారు ఇక్కడ a + b + c is equals to b + c అంటే ఎంత 28. సో a వాల్యూ ఎంత 28. ఓకే సో b వాల్యూ 4. సో c వాల్యూ 24. ఓకే సో మనల్ని అక్కడ ఏమడిగారు a - b. సో ఈ రెండింటి మైనస్ చేయండి 24 రేషియో c వాల్యూ ఎంత 24. సో 1:1 ఆన్సర్. ఇట్స్ క్లియర్. అర్థమైందా. a రేషియో b + c 4:5. c రేషియో a + b 7:11. సో ఫైండ్ a రేషియో b a + c ఈక్వల్స్ టు. సో ఇక్కడ చూడండి మనకి a రేషియో b + c ఎంత 4/5. అవునా ఎస్ అను. సో నెక్స్ట్ ఇక్కడ c/a + b ఎంత ఇచ్చారు మనకి 7/11. అవునా 4 ఎంత 9. ఈ రెండు ప్లస్ చేయండి 18. అంటే ఇది 9 ఉంది ఇది 18 ఉంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి కాబట్టి ఇంటూ 2 అంటే 18 రేషియో 18 ఇంటూ 2 ఇంటూ 2. ఓకేనా ఇట్స్ క్లియర్. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసాం కదా 18 రేషియో 18. సో ఇక్కడ మనకి a వాల్యూ ఎంత అవుతుంది 8. అవునా 4 × 2 8. సో c వాల్యూ ఎంత 7. అవునా సో ఇక్కడ చూడండి b + c వాల్యూ ఎంత ఇక్కడ మనకి 10 వచ్చింది. b + c వాల్యూ ఎంత 10. అవునా సో c వాల్యూ మనకు తెలుసు కదా 7 అంటే 10 - 7 ఎంత 3. అవునా ఎస్ అను. సో ఇప్పుడు చూడండి యాడ్ చేయండి. సో b వాల్యూ ఎంత 3 రేషియో a + c 8 + 7 ఎంత 15 అంటే 1:5. ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 1:5. ఓకేనా సో మనకి ఇక్కడ ab వాల్యూ రావడానికి ఇక్కడ చూడండి నేను ఏం చేయలేదు జస్ట్ 4 + 5 ఎంత 9. ఈ రెండింటిని యాడ్ చేయండి 18. సో ఈ రెండింటి డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని మల్టిప్లై చేశాను 2 తో. ఓకేనా మొత్తం 2 తో మల్టిప్లై చేసా అంటే 8 10. సో నాకు a వాల్యూ 10 c వాల్యూ ఎంత వచ్చింది 7. ఓకే ఇట్స్ క్లియర్. సో a - b = 2/7 c/b - a is equals to 2/3. find a రేషియో b రేషియో c. ఓకేనా
సో ఇక్కడ చూడండి మనకి A/B ఎంత ఇచ్చారు 2/7 అవునా ఎస్ అను. సో ఇక్కడ C/B మైనస్ A ఎంత ఇచ్చారు 2/3 అవునా. సో ఇక్కడ చూడండి ఈ రెండింటిని డిఫరెన్స్ చేసి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5 అవునా ఎస్ అను. సో ఇక్కడ చూడండి మనకి ఈ పార్ట్ మనము సిమిలర్ అంటే ఇందాక ప్రీవియస్ లో కూడా మనం ఏం చేసాం సిమిలర్ గా యూజ్ చేసుకొని ABC వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఇక్కడ కూడా సిమిలర్. సో ఇక్కడ చూడండి ఎంత 5 3 అంటే ఇది మొత్తం మల్టిప్లై 3 తో చేయాలి, ఇది 5 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. అప్పుడు చూడండి మనకి బేస్ ఇక్కడ చూడండి 15 సిమిలర్ గా ఉందా ఎస్ అను. ఓకే ఓకే అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 6, B వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి 7 3